రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేస్తాడు, నెమ్మది లేని వారికి నెమ్మది కలుగు చేస్తాడు. కాబట్టి రాజుగారికి న్యాయ విధులు తెలియచేయి తండ్రి, తన కుమారుడైన సొలొమోను కూడా నీతిని తెలియచేయి, నీ గొప్పతనం ఏంటో తెలియచేయి. అప్పుడు వాళ్ళు ప్రజలకు చక్కటి న్యాయం తీరుస్తారు. అప్పుడు ఏంటంట, సూర్యుడు ఉన్నంతకాలం, చంద్రుడు ఉన్నంతకాలం అంట వారు ఉంటారని దేవుని వాక్యం అంటారు. చదువు ఒకసారి. సూర్యుడు ఉన్నంతకాలం, చంద్రుడు ఉన్నంతకాలం. చూస్తున్నాను 5వ వచనం. సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము తరముల నిన్ను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందరు అంటున్నదా. ఇలాగా న్యాయం తీర్చినందువల్ల అంటే రాజుగారు దేవుని యొక్క చట్టాలు తెలుసుకొని, దేవుని నీతిని తెలుసుకొని ప్రజలకు న్యాయం తీర్చినప్పుడు ప్రజలు ఎలా ఉంటారంట, సూర్యుడున్నంతకాలం, చంద్రుడున్నంతకాలం అంట రాజుగారి ఎడల భయభక్తులు కలిగి ఉంటారు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారు, ఇంకొక విషయం ఏంటంటే, ఈ అధ్యాయం అంతా సొలొమోను రాజుగారి గురించి తెలియజేస్తున్నటువంటి మాటలు. దావీదు తన కుమారుడికి ఇలాగ ఇవ్వమని ప్రార్థన చేస్తున్నటువంటి స్థితి. అయితే ప్రియమైన వారలారా, ఈ అసలైన కుమారుడు దావీదు కుమారుడు, అసలైన దావీదు కుమారుడు ఏమంట, ప్రభు అయిన యేసుక్రీస్తు అని కూర్చున్నటువంటి విషయాలని అర్థం. ప్రియులారా, ఆయన ద్వారానే ఇవన్నీ మనకు సంప్రాప్తం అవుతాయని దేవుని వాక్యం. గడ్డి కోసిన వీటి మీద కొన్ని వానవలను, భూమిని తడుపు మంచి వర్షం అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేక వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది వరకు, బుద్ధిగంతం వరకు అతడు రాజ్యము చేయను. సొలొమోను ఎలాగా విస్తారమైనటువంటి రాజ్యానికి రాజు అయ్యాడు, అలానే ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం ఇచ్చి, రక్తం ఇచ్చి కదా, దేవుని యొద్ద నుండి అధికారాన్ని సంపాదించి ఆయన ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి ఏంటంట, సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది వరకు, బోధిగంతంలో అతను రాజ్యము చేయను. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఇంకొక మాట ఏమన్నాడు ఇక్కడ చూడండి, 15వ వచనం. అతను చిరంజీవి వేగును, షేబా బంగారం అతనికి ఇవ్వబడును, అతని క్షేమమునకై జనులు నిత్యం ప్రార్థన చేయదు. చిరంజీవి కదా, అంటే అతని పేరు కూడా నిత్యం ఉంటుందని. సొలొమోను మహారాజుకి ఎలా గొప్ప ఖ్యాతి వచ్చిందో, సొలొమోనుకి ఎంత ప్రఖ్యాత రాజుగారు అయ్యాడో కదా. సొలొమోను లాంటి రాజు, అలాంటి ధనవంతుడు లేడు, అలాంటి జ్ఞానవంతుడు లేడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అలానే సొలొమోను కంటే గొప్పవాడు మన ప్రభు అయిన ఏంటంట, సొలొమోను కంటే ఏమన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మత్తయి సువార్తలో మనం చదువుతున్నాం. సొలొమోను కంటే గొప్పవాడు మన ప్రభు అయిన, జ్ఞానవంతుడు ప్రభు అయిన, శక్తివంతుడు ప్రభు అయిన, ఈయన చిరంజీవి కదా. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి మానవుల రక్షణార్థం తన ప్రాణం ఇచ్చి, రక్తం ఇచ్చి, ప్రజలను కొని ఏంటంట, తను భూలోకంలో యాగమంతా సల్పి తను 3వ దినమున సజీవుడ తిరిగి లేచి 40వ దినాన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళినటువంటి ప్రభువారి యొక్క నామము చిరస్మరణీయంగా ఉంది. అందుకే ఆయన చిరంజీవి అంటే ఎవరు చెప్పాలి. చిరంజీవి అంటే నిత్యము ఉండేటువంటి వారిని చిరంజీవి అంటారు, అవునా. మరణము లేనటువంటి ఆయన చిరంజీవి అంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నామే చిరంజీవి అనేటువంటి గొప్ప నామం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ లేఖనాల ద్వారా మనం క్రీస్తు ప్రభు వారి గొప్పతనం కూడా మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం. ఇకేముందో లేఖనంలో, అతని పేరు నిత్యము ఏంటంట, అతని పేరు నిత్యము నిలుచును. 17వ వచనం. అతని నామం సూర్యుడినంత కాలము చిగుర్చును. అర్థమైందా? బాగా గమనించండి. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడినంత కాలము చిగుర్చును. ప్రియులారా గమనించండి. కాబట్టి సొలొమోను యొక్క పేరు ప్రఖ్యాతలు ఎలాగ నిలిచి ఉన్నాయో, సొలొమోను కంటే గొప్పవాడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం కూడా నిత్యము నిలిచేటువంటి నామం. చెప్పాలి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి నామం
నిత్యము నిలిచేటువంటి, నిత్యము ఉండేటువంటి నామం. అందుకే చిరంజీవి అనే అటువంటి పేరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉందని అర్థం. భూలోకంలో ఎవరు చిరంజీవి లేదు, యేసుక్రీస్తు ప్రభు వారే చిరంజీవి అని అర్థం. కాబట్టి ఆయన నామం నిత్యం ఉండేటువంటి నామం అని అర్థం. నిత్యం నిలిచేటువంటి నామము, సూర్యుడు చిగుర్చేటువంటి నామం ఎప్పుడు కదా, నీతి చిగురు అనేటువంటి పేరు ఆయనకి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది. సొలొమోను గతించిపోయేవాడు, కానీ ఈ అధ్యాయం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని కూడా పొందుపరిచాడని అర్థం. సొలొమోను మహారాజును చూపిస్తూ సొలొమోను కంటే గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్ప నామాన్ని చూపిస్తున్నాడు అని అర్థం. అర్థమైందా? నిత్యము నిలిచేటువంటి నామం, ఉన్నతమైన నామం, గొప్ప నామం కదా, అన్ని నామం కంటే పైన నామం, మహత్యము గల నామం యేసుక్రీస్తు ప్రభు. నిత్యము నిలిచేటువంటి నామం యేసయ్య నామం. ఆయన సూర్యుడినంత కాలము చిగుర్చేటువంటి నామం. ఆ చిగుర్చటమే కానీ కదా లయము కాదని అర్థం. అలాంటి గొప్ప నామం ప్రభు యేసు. అతనిని బట్టి మనుషులు దీవించబడుతున్నారు. అన్ని సొలొమోను గారి ద్వారా ఎలాగా మనుషులందరూ దీవించబడ్డారు, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కూడా కదా అన్ని విషయాలలో దీవించబడ్డారని మనం అన్యజనులు అతడు ధన్యుడని చెప్పు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందరు. దేవుడని యెహోవా ఇశ్రాయేలుకు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన మహిమ గల నామం నిత్యము స్తుతించబడును గాక. ఏంటంట ఇక్కడ ఏమో నామం ఉన్నాడు, మళ్ళా మహిమ గల నామం, నిత్యము నిలిచే నామం, మహిమ గల నామం, ఉన్నతమైన నామం, గొప్ప నామం కదా, మహిమ గల నామం అని అర్థం. ప్రియుల ఈ నామం అంటాడు కదా, నిత్యము స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు అని అర్థం. ఆశ్చర్యకారం, మహత్కారం, మహిమ గల నామం నిత్యం స్తుతింపబడు. సర్వభూమి అతని మహిమతో నిండి ఉండును గాక. ఆమేన్ ఆమేన్. ఏంటంట సర్వభూమియు అతని మహిమతో నిండి ఉండును గాక. సొలొమోను మహిమ సర్వభూమి ఎలాగా వ్యాపించిందో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనము కూడా అలా ప్రపంచం అంతా కూడా కదా భూదిగంతంలో వరకు ఆయన నామం కొనియాడబడుతుంది. ఆయన నామం నిత్యము నిలిచి ఉంటుంది. ఆయన నామం ఘనపరచబడుతుంది. ఆయన స్తుతింపబడుతూనే ఉన్నాడు అని అర్థం. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును. సొలొమోను మహిమ ఎలాగ నిండి ఉందో అలాగనే క్రీస్తు మహిమ కూడా భూమి అంతటా సొలొమోను కంటే ఎక్కువ దేవుని నా మహిమ అంతా కూడా నిండి ఉన్నదని. అంటే క్రీస్తుని గురించిన గొప్పతనం, మహిమ అంటే క్రీస్తుని యొక్క గొప్పతనం, క్రీస్తుని యొక్క ప్రభావం, ఆయన యొక్క శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన జ్ఞానం ఏంటో, ఆయన అధికారం ఏంటో, ఆయన ఎవరో అంతటా కదా భూమి అంతా, సర్వభూమి అంతా కూడా సర్వభూమి ఆయన మహిమతో నింపబడి ఉంది. మహిమతో కదా కదా ఇంకా లోకంలో దేవుని జ్ఞానంతో భూమి అంతా కూడా నింపబడిందండి. దేవుని మహిమతో భూమి అంతా నింపబడిందని లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రియులు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ఈ గ్రంథంలో మనం చూస్తున్నాం. దావీదు మహారాజు సొలొమోను గారి గురించి పరిశుద్ధాత్మతో నింపబడి మరి ప్రార్థించినట్లుగా ఆ ప్రార్థన ఈ రచించింది సొలొమోను అన్నట్లుగా ఇక్కడ మనం గ్రంథంలో చూస్తున్నాం. కానీ పరిశుద్ధాత్ముడు క్రీస్తుని గురించినటువంటి విషయాలు సొలొమోను భక్తుని చూపించి ఆయన యొక్క గొప్పతనాన్ని గ్రంథంలో పొందుపరిచినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచుదాం. ఆయన మహిమను కనులారా చూచి ఆయన మహిమను కొనియాడే బిడ్డలుగా స్తుతించే వారిగా ఉండాలని, ఆయన గొప్ప నామాన్ని చాటే వారిగా ఉండాలని కోరుకుంటూ దేవుడి మాటలు ముగించునుగా. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె చెప్పండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.